చందమామ కథ స్వార్థ పండితుడు. మరాల దేశాన్ని పుష్పకాంతుడు అనే రాజు పాలించే కాలంలో ఆయన ఆస్థానంలో ముచుకుందుడు అనే పండితుడు ఉండేవాడు. అతడు పెద్ద స్వార్థపరుడే కాక అహంకారి కూడా. ముందుగా అతన్ని ఆశ్రయించి తన మాటలతో సేవలతో మెప్పించిన వారికే రాజాస్థానంలో ప్రవేశం దొరికేది. ఈ కారణం వల్ల ఎందరో సమర్థులైన పండితులు, జ్ఞానులు రాజాశ్రయం లభించక పరదేశాలకు వలసపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణకాంతుడనే యువకుడు గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసి రాజాశ్రయం కోసం వచ్చాడు. అతడికి కొద్ది రోజుల్లోనే ఆస్థాన సంగతులు, ముచుకుందుడి స్వార్థపరత్వం గురించి తెలియవచ్చింది. కృష్ణకాంతుడు తానెరిగిన ఒక బంధువు ద్వారా రాజనర్తకి మందారమాల పరిచయం సంపాదించుకున్నాడు. ఆమె కృష్ణకాంతుడి పాండిత్యం చూసి ముగ్ధురాలై అతడికి తప్పక రాజదర్శనం అయ్యేలా చేస్తానని మాట ఇచ్చింది. ఒక రోజున మందారమాల నాట్య ప్రదర్శనానికి ఆస్థానానికి వెళుతూ కృష్ణకాంతుణ్ణి వెంట పెట్టుకొని పోయింది. రాజనర్తకి తోడుగా ఉన్నందున ద్వారపాలకులు ఎవ్వరూ అతన్ని అడ్డగించలేదు. ఆమె తన నాట్యం ముగిశాక కృష్ణకాంతుని రాజు వద్దకు తీసుకుపోయి, మహారాజా, ఈయన కృష్ణకాంతుడు అనే యువ పండితుడు, మా గురువుగారి తమ్ముడి కుమారుడు, తమ ఆశ్రయం అర్థించి వచ్చాడు అని చెప్పింది. రాజు కృష్ణకాంతుడి కేసి పరిశీలనగా చూస్తున్నంతలో అతడు, మహారాజా, నేను కాశీలో విద్య పూర్తి చేసుకుని వచ్చాను. పంచకావ్యాలతో పాటు అన్ని శాస్త్రాలు అధ్యయనం చేశాను. ఆసువుగా కవనం చెప్పగలను అన్నాడు. రాజు తల ఊపి చిరునవ్వు నవ్వాడు. ఇది చూసి కలవరం చెందిన ముచుకుందుడు హేళనగా, ఇంతటి విద్యావంతుడికి పండితుల ద్వారా కాక రాజనర్తకి సహాయంతో ఆస్థానానికి రావాల్సిన దుర్దశ ఎందుకు కలిగినట్టు అన్నాడు. వెంటనే కృష్ణకాంతుడు రాజుతో, అహంకారం, స్వార్థం లేని వాళ్ళే నిజమైన పండితులు. అందువల్ల ఇక్కడున్న ప్రధాన పండితుల వారిని కాక రాజనర్తకిని ఆశ్రయించవలసి వచ్చింది అన్నాడు. ఆ మాట వింటూనే రాజు కనుబొమ్మలు ముడిచి ముచుకుందుడి కేసి ఆశ్చర్యంగా చూశాడు. ముచుకుందుడు తీవ్ర స్వరంతో, నిన్నగాక మొన్న విద్యాభ్యాసం ముగించిన వీడిలో పండితుల పట్ల ఇంత చులకన భావమా? ప్రభు, ఇతన్ని వెంటనే సభ నుంచి బయటకు పంపవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. కృష్ణకాంతుడు మందహాసం చేసి ముచుకుందుడితో, సాటి పండితుణ్ణి సభ వదలి పొమ్మని చెప్పవలసిన తీరు అది కాదు. చేతనైతే వాదించండి, వాదనలో ఓడించండి, అప్పుడు మీకు క్షమాపణ చెప్పుకుని వెళ్ళిపోతాను. అలా కానప్పుడు మీ దురుసు ప్రవర్తనకు మీరే నాకు క్షమాపణ చెప్పవలసి ఉంటుంది అన్నాడు. రాజు ముచుకుందుడు కృష్ణకాంతులకి మధ్యలో వాదం ఏర్పాటు చేశాడు. ముచుకుందుడు కృష్ణకాంతుడిని అనేక ప్రశ్నలు అడిగాడు. అన్నిటికీ సరైన జవాబులిచ్చి సభలో ఉన్న వారి నుంచి ప్రశంసలు పొందాడు. ఇప్పుడు ప్రశ్నించడం కృష్ణకాంతుడి వంతు. అతడు ముచుకుందుడితో, తమర్ని మూడు ప్రశ్నలు అడుగుతాను, సరైన సమాధానాలు ఇవ్వండి అని ఇలా అడిగాడు. 10 మందితో పంచుకున్న కొద్దీ పెరిగేది ఏది? ఏది ఉత్తమ ప్రశ్న అనిపించుకుంటుంది? ఎటువంటి వాడు ఉత్తమ గురువు? ఈ ప్రశ్నలు వింటూనే ముచుకుందుడు ఆగ్రహావేశం చెంది ఏవేవో జవాబులు ఇచ్చాడు. అవేవి సరైన జవాబులు కాదన్నాడు కృష్ణకాంతుడు. అయితే నువ్వే సరైన జవాబులిచ్చి మహారాజు నుంచి, సభ నుంచి ఆమోదం సంపాదించు అన్నాడు ముచుకుందుడు. అప్పుడు కృష్ణకాంతుడు, 10 మందితో పంచుకున్న కొద్దీ పెరిగేది సంతోషం, సందేహ నివృత్తి కోసం వేసేదే ఉత్తమ ప్రశ్న అనిపించుకుంటుంది. దాని ప్రయోజనం జ్ఞాన సంపాదన కనుక విద్యార్థిలో విజ్ఞాన తృష్ణ కలిగించగలిగిన వాడే ఉత్తమ గురువు. అలాంటి తృష్ణ కలవాడు ఎప్పటికీ సంతృప్తి చెందడు, ఇంకా విజ్ఞానం కోసం అన్వేషిస్తూనే ఉంటాడు అన్నాడు. రాజు తృప్తిగా తలాడించాడు. సభ అంతా హర్షధ్వానాలతో మారు మోగిపోయింది. ముచుకుందుడు అవమానంతో తల వంచుకున్నాడు. కృష్ణకాంతుడు రాజుకు ముచుకుందుడి దుష్ప్రవర్తనను గురించి వివరించాడు. అంతా విన్న రాజు, ఇటువంటి పామరుణ్ణి ఇంతకాలంగా పండితుడని భ్రమించాను అన్నాడు కోపంగా. మహారాజా,
ఇప్పుడు జరిగిన దానితో ముచుకుంద పండితుడిలోని స్వార్థం, అహంకారం నశించిపోగలవని నేను అనుకుంటున్నాను. మీరు ఆయన్ని క్షమించవచ్చు అన్నాడు కృష్ణకాంతుడు. రాజు మౌనంగా తలాడించి ఊరుకున్నాడు. ముచుకుందుడు రాజుకి కృష్ణకాంతుడికి నమస్కరించి తల వంచుకొని సభ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. అహంకారం ఏనాటికైనా భగ్నం కావాల్సిందే. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.